రన్నింగ్ ఇన్సైడ్ ఎ సర్వర్. ఏ సర్వర్? అది లైనెక్స్ సర్వర్ అయినా, అది విండోస్ సర్వర్ అయినా. ఓకే, ఇప్పుడు చూడండి అసలు యాక్చువల్గా చాలా చాలా ఎక్సలెంట్, మంచి క్లాసు, బాగా అర్థమైంది. ఇది రియల్ టైంలో మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతారు. రైట్, ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి టాస్క్ మేనేజర్, టాస్క్ మేనేజర్ టాస్క్ మేనేజర్ ఈక్వల్ ఏదైతే కమాండ్ అంటున్నానో అది టాప్ కమాండ్. సో టాస్క్ మేనేజర్ అనేది మీరు విండోస్లో చూస్తారు. ఇక్కడ టాప్లో ఏం చేస్తారంటే, సారీ, లైనెక్స్లో చూస్తారు. లైనెక్స్లో టాప్ కమాండ్ చూస్తారు, అంతే సింపుల్గా. లైనెక్స్లో అయితే టాప్, ఇక్కడైతే టాస్క్ మేనేజర్. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందనుకో, ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్, వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాసెస్. ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉంటే దాన్ని ప్రాసెస్ అంటాం. ఏది? విండోస్లో. మరి లైనెక్స్లో సార్ సేమ్. a ప్రాసెస్ program ఐడి. or a software is under execution, is under execution state. This is called a process. అక్కడ కూడా దాన్ని ప్రాసెస్ అంటాం. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఇందాక నేను వైట్ బోర్డ్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ వైట్ బోర్డ్ ప్రోగ్రామ్ అనేది సిపియుని తినేస్తుంది ఎక్కువగా. ఈ సిపియు ఎక్కువైపోయి వచ్చి డౌన్ అయిపోయే అవకాశం ఉంది. సిపియు ఎక్కువైపోయింది సర్వర్లో. సిపియు యూటిలైజేషన్ ఎక్కువైనప్పుడు సర్వర్ మే గో డౌన్. అందుకోసం ఈ సిపియు యూటిలైజేషన్ మనం పూర్తి స్థాయిలో రక్షించుకోవడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, సేవ్ చేయడానికి నేనేం చేస్తానంటే, ఈ అన్నెసరీగా రన్నింగ్ అయ్యే ఈ ప్రోగ్రామ్ని డిలీట్ చేస్తా. డిలీట్ అంటే ఏంది? టెర్మినేట్ చేస్తా. టెర్మినేట్ అంటే ఏంది? ఇక్కడ ఈ భాషలో, విండోస్ భాషలో ఎండ్ టాస్క్. ఎండ్ టాస్క్ కొడితే టెర్మినేట్ అయిపోద్ది ఆ ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతే సిపియు మీద లోడ్ తగ్గిపోద్ది అనమాట. అంటే ఇక ఆ ప్రోగ్రామ్కి సిపియుకి సంబంధం లే. అందుకోసం అప్పుడు సిపియుకి లోడ్ తగ్గి పర్ఫెక్ట్గా పనిచేసింది సిపియు. ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత ఎవరిదంటే సిపియుదే. అందువల్ల సిపియు మీద లోడ్ ఎక్కువైపోద్ది. అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత సిపియుదే. అందుకోసం లోడ్ ఎక్కువైంది కాబట్టి మనం తగ్గించాలా. తగ్గించాలంటే ఆ ప్రోగ్రామ్ని ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలంటే ఎండ్ టాస్క్ అని కొడతాం ఇక్కడ. అయితే ఇక్కడ లైనెక్స్లో ఈ ఎండ్ టాస్క్ లేదు. మరేముంది? కిల్. కిల్ కిల్. లైన్. కిల్ ఐఫర్ 9. అంటే కిల్ అనేది టైప్ చేస్తే ఆ కిల్ తర్వాత ఏదైతే ఇక్కడ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. అంటే దట్ మీన్స్ వాట్? ప్రాసెస్ నేమ్. వెన్ ఎవర్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్ స్టేట్, ఏ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ ఐడి విల్ బి క్రియేటెడ్. దీనికి ఈ ప్రోగ్రామ్కి అంటే ఈ ప్రాసెస్ అంటాం, ఆ ప్రాసెస్కి ఒక ఐడి కూడా తయారవుతుంది అనమాట. ఈ యూనిక్ ఐడి, యూనిక్ యూనిక్, డూప్లికేట్ కాదు, యూనిక్. అంటే ప్రతి ప్రోగ్రామ్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది అనమాట. ప్రతి ప్రోగ్రామ్ అంటే ఏంది? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వస్తుందంటే ప్రాసెస్ అంటాం. ప్రాసెస్కి ఒక ఐడి ఉంటుంది, అంతే. ప్రాసెస్ని కిల్ చేస్తే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోద్ది, అంతే. ప్రాసెస్ని కిల్ చేస్తే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోద్ది. ఇంకా ఎవరికి కూడా అర్థం కాకపోతే, నేను ఇప్పుడు ఉంది, ఇది ఒక ప్రోగ్రామ్. ఓకే బాస్, ప్రోగ్రామ్ ఈస్ అండర్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ నడుస్తుందంటే ఈ ప్రోగ్రామ్ నడిపించే ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవరు? సిపియు. ఈ సిపియు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టేట్లో ఉంటే దానినే ప్రాసెస్ అంటాము. అది ఆ ప్రాసెసే ఆ ప్రాసెసే మనం ఇప్పుడు కిల్ చేస్తాం. ఓకే, ఓకే. ప్రాసెస్కి నేమ్ ఉంటుందా? అవును, ప్రాసెస్కి నేమ్ ఉంటుంది కదా. ప్రాసెస్కి ఐడి ఉంటుందా? ఆ ప్రాసెస్కి ఐడి ఉంటుంది కదా. అంటే మనం ప్రాసెస్ నేమ్ ఉపయోగించైనా కిల్ చేయొచ్చు, ప్రాసెస్ ఐడి ఉపయోగించైనా కిల్ చేయొచ్చు ప్రాసెస్ని. ప్రాసెస్ అంటే కిల్ చేస్తే ఏమైంది? ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. సిపియు, డోంట్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ అని అర్థం. ఎందుకు? ఈ ప్రోగ్రామ్ నేను ఆపేస్తున్నా, అంతే. కిల్, టెర్మినేట్ చేసేస్తున్నా. డోంట్ ఎగ్జిక్యూట్ నౌ. అప్పుడు సిపియు ఫ్రీ అయిపోద్ది ఇక. అది జరిగేది. ఇది ఇప్పుడు టాస్క్ మేనేజర్లో మనం చూసాం. టాస్క్ మేనేజర్లో చూసాం, అక్కడ ఒక ప్రోగ్రామ్ రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఏమైంది? వైట్ బోర్డ్ అని ఉంది. ఆ వైట్ బోర్డ్ అనే ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేశాం. ఎప్పుడైతే వైట్ బోర్డ్ ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేశానో, ఎస్ రిలీజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద సిపియు. సిపియు నుంచి ప్రోగ్రామ్ రిలీజ్ అవుతుంది. సిపియు నుంచి ప్రోగ్రామ్ రిలీజ్ అయినప్పుడు సిపియు ఫ్రీ అవుతుంది. అప్పుడు సిపియు మీద లోడ్ లేదు కదా, అది అంతే ఇప్పుడు యాక్చువల్గా. అలాగా ఏదైతే అన్నెసరీగా నా సిపియుని తినేస్తుందో దానిని కిల్ చేస్తా. ఎక్కడ? లైనెక్స్లో.
ఎందుకంటే సిపియుని ఫ్రీ చేయడానికి. సిపియు ఫ్రీ అయిందంటే సర్వర్ ఎక్సలెంట్గా నడిచిద్ది అనమాట. అందుకనే చాలా మంది ల్యాప్టాప్ కొనేటప్పుడు సర్వర్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు మనకి సిపియు ఎంత వాడుతున్నావు అంటారు. సిపియు అంటే ఏంది? ప్రాసెసర్. అదే మీరు అరే i5 కొనరా, i7 కొను, i8 కొను, i9 కొను అంటారు చాలా మంది. i5, i7, i9 కొను అంటారు చాలా మంది. అంటే ఏంది అర్థం? స్పీడ్ కోసం. ఎందుకు? లోడ్ అంతా సిపియు మీదే పడిద్ది. మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఆ లోడ్ అనేది సిపియు మీద పడిద్ది అనమాట. ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏది ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా, మీరు ఏ కర్సర్ ఓపెన్ చేసినా, ఇది కూడా పెన్నే, ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది ఓపెన్ చేసినా ఇది సిపియు ఇప్పుడు రన్నింగ్ చేస్తుంది. సిపియు అనేది ఎగ్జిక్యూషన్ చేస్తుంది పెన్ని. కాబట్టి దిస్ ఇస్ అన్ ఎగ్జిక్యూషన్ స్టేట్. ఇది ఒక ప్రాసెస్ కింద లెక్క అనమాట. అందుకనే ఇది చూసారా, ఇది టాస్క్ మేనేజర్లో ప్రాసెసెస్, ఇవన్నీ ప్రాసెస్లు, వాటి స్టేటస్లు, ఎంత సిపి యూటిలైజేషన్, ఎంత మెమరీ యూటిలైజేషన్, ఇవన్నీ అది యాక్చువల్గా. ఎస్, ఇది టాస్క్ మేనేజర్. అది లైనెక్స్లో మాత్రం టాస్క్ మేనేజర్ ఉన్నాడు. టాప్ అనే కమాండ్తో మొత్తం చెక్ చేసుకోవచ్చు. లైనెక్స్లో ఎండ్ టాస్క్ అనేది ఉండదు. కిల్ అనే కమాండ్తో ఎండ్ చేయొచ్చు ప్రోగ్రామ్ని. అట్లా అనమాట. ఓకే ఓకే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ నేను ఈ లైనెక్స్ మిషన్ ఏదైతే ఉందో, ఈ లైనెక్స్ మిషన్లోకి స్ట్రెస్ అనే కమాండ్, స్ట్రెస్ స్ట్రెస్ అనే కమాండ్ ఎగ్జిక్యూషన్ చేస్తా. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? ప్రోగ్రామే. స్ట్రెస్ అనేది ఒక ప్రోగ్రామే. అలాగా స్ట్రెస్ అనే ప్రోగ్రాములు ఒక ఎస్ దగ్గరగా చెప్పాలంటే ఒక 15, ఒక 75, ఒక 100 ఒక ప్రోగ్రామ్స్ అన్ని రన్నింగ్ చేస్తా. ఒక 50 స్ట్రెస్ ప్రోగ్రాములు రన్నింగ్ చేస్తా. స్ట్రెస్ ప్రోగ్రామ్ నెంబర్ 1, స్ట్రెస్ ప్రోగ్రామ్ నెంబర్ 2, 3, 4, 5 ఇలాగా ఒక 50 ప్రోగ్రామ్స్ రన్నింగ్లో పడేస్తా. 50 ప్రోగ్రామ్స్ రన్నింగ్లో పడేస్తా. అప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రోగ్రామ్స్ మనం ఏమనొచ్చు? ప్రాసెస్. అంతే. రన్నింగ్లో ఉన్న ప్రోగ్రామ్ని మనం ప్రాసెస్ అంటాం. అంతే సింపుల్గా. రన్నింగ్లో ఉన్న ప్రోగ్రామ్స్ని మనం ప్రాసెస్ అంటాం అంతే. అలాగా స్ట్రెస్ అనే కమాండ్ తోటి మనం లోడ్ ఎక్కువ పడేయచ్చు సిపియు మీద. ఎప్పుడైతే సిపియు మీద లోడ్ పడిందో అప్పుడు వెంటనే క్లౌడ్ వాచ్ అలారం ఏం చేస్తుందంటే ఇన్ అలారం స్టేట్కి మారింది. ఎప్పుడైతే ఇన్ అలారం స్టేట్కి మారిందో వెంటనే దే విల్ కాంటాక్ట్ అమ్మా ఎస్ఎన్ఎస్ పంపించు, మీ వాడికి మెసేజ్ పంపించు. ఎవరు? మీ వాడు క్లౌడ్ ఇంజనీర్కి మెసేజ్ వస్తుంది. అప్పుడు క్లౌడ్ ఇంజనీర్ ఇక్కడ ఈ సర్వర్లోకి ప్రవేశించి ఎందుకు ఇలాగ సిపి యూటిలైజేషన్ ఎక్కువైపోయింది, దాని పరిస్థితి ఏంటి, వ్యవహారం ఏందని తెలుసుకుంటాడు. ఎలాగా? టాప్ కమాండ్ ఉపయోగించి. అదే కాకుండా టాప్ కమాండ్ కాకుండా కొన్ని కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఏదది? ప్రాసెస్ స్టేటస్. పిఎస్ అంటే ప్రాసెస్ స్టేటస్ అంటే ప్రాసెస్లు రన్నింగ్ అయ్యే ప్రాసెస్లు కనపడతాయి. ప్రాసెస్ స్టేటస్ రన్నింగ్ అయ్యే ప్రాసెస్లు కనపడతాయి. అర్థమైందా? టాప్ కమాండ్ PS-A, PS-E. అర్థమైందా? కొంతమంది అప్ టైమ్ అనే కమాండ్ అప్ టైమ్ సిపియు లోడ్ యావరేజ్ చూసుకోవడం కమాండ్. అర్థమైందా? ఇవి ఇట్లా చెక్ చేసుకుంటాడు సర్వర్లోకి వచ్చి. ఎవరు? ఇతనే. ఇది లైనెక్స్ సర్వరేనా? అల్టిమేట్ 99% అన్ని సర్వర్ లైనెక్స్ సర్వర్లే. మీ కాలేజీలో మీ సార్ గాని ఇప్పుడు చెప్పుంటే మీరు కనీసం ఒక ఫ్లాట్, ఒక కారు తీసుకొని దర్జాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎస్, వేరే వేరే మీ ఏజ్లో వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తూ కారులో తిరుగుతూ ఉంటారు. మీరేమో బీటెక్ చదివారు, ఎంటెక్ చదివారు, ఎంసీఏ చేశారు. స్టిల్ ఇప్పుడు కూడా పేరెంట్స్ మీద ఆధారపడితే డబ్బులు ఇంటి దగ్గర వాళ్ళు పంపించాల్సిన పరిస్థితి వస్తుంది చాలా మంది. వై? రీజన్ ఏం? స్కిల్స్ లేకపోవటమే. ఏ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి తెలియదు పాపం. అప్పుడే మీరు లైనెక్స్ ఏదో నేర్చుకుంటే ఫాస్ట్గా జాబ్ కొట్టేస్తే ఈ పాటికి సెట్ అయిపోతారు. ఈ పాటికి మీరు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయారు. అట్లా అంత మంచి స్కిల్ ఇది. ఓకే, మరి ఇట్లాగా ఈ కమాండ్స్ అన్ని ఉపయోగించి ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రాసెస్లు రన్నింగ్ అయ్యే ప్రాసెస్లన్నీ తెలుసుకొని అప్పుడు ఏ ప్రాసెస్ని కిల్ చేయాలో ఎస్ మనమే డిసైడ్ చేస్తాం. హే మేనేజర్, దిస్ ప్రాసెస్ ఈస్ కన్స్యూమింగ్ మోర్ సిపియూ టైమ్, కెన్ ఐ కిల్ దిస్ ప్రాసెస్ రైట్ నౌ, అదర్వైజ్ ద సర్వర్ విల్ మే గో డౌన్. ఓకే, ఎలా ఉందా? ప్లీజ్ కిల్ ఇట్ వన్స్ అంటాడు వెంటనే మేనేజర్. అప్పుడు ఇఫ్ ఐ టేక్ ద అప్రూవల్ ఐ కెన్ కిల్ దిస్, అదర్వైజ్ వితౌట్ అప్రూవల్ కెన్ ఐ కిల్? నో 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 నో, అప్రూవల్ లేకుండా ఏం చేయకూడదు.
వితౌట్ అప్రూవల్ నథింగ్, నో, నో. కాబట్టి వి మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద మేనేజర్ ఆర్ సమ్ అదర్ క్లయింట్. మేనేజర్ ఏం చేస్తాడు, క్లయింట్ని సంప్రదిస్తాడు, ఏ క్లయింట్ లేదు అసలు సర్వరే డౌన్ అయిపోయింది, అప్పుడు పరిస్థితి వేరే. బాబు, క్లయింట్ సర్వరే డౌన్ అయిపోయింది, ప్లీజ్ జస్ట్ వెయిట్ 2 minutes ఆర్ 5 seconds, 5 minutes, విల్ విల్ అప్ దిస్ సర్వర్ ఇమీడియట్లీ చేస్తాం. ఇక మన టీం అంతా పనిచేస్తుంది. ఎందుకు సర్వర్ డౌన్ అయింది ఏంది, అది వేరే సెక్షన్ అది. ఇప్పుడు ఏంటి, మనం సింపుల్గా సర్వర్ మీద మనమే లోడ్ పడేసి ఆ సర్వర్కి లోడ్ ఎలా పడుతుందో చెక్ చేసుకొని ఆ సర్వర్కి లోడ్ ఈ ప్రోగ్రామ్ చేత పడుతుంది కాబట్టి దాన్ని కిల్ చేస్తాం అనమాట. ఇలాంటిదే అక్కడ ఉంటుంది రియల్ టైంలో, అది మీరు కిల్ చేయాలా, కిల్. సో అట్లా అనమాట. కిల్ అంటే ఏంది, టు కిల్ ద ప్రాసెస్, టు టెర్మినేట్ ద ప్రాసెస్. కిల్ అనే దానికి ప్రాసెస్ ఐడి ఇచ్చినా పర్లా ఇన్పుట్గా, ప్రాసెస్ నేమ్ ఇచ్చినా పర్లా ఇన్పుట్గా, అంతే. ప్రాసెస్ అంటే ఏంది, ఇట్ ఈస్ అండర్ ఎగ్జిక్యూషన్, ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్ స్టేట్, ఇవి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాసెస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా మందికి ఏంటంటే అర్థం కాదు కొంతమందికి, అందుకనే చెప్పేది. ఒకసారి అర్థం కాదు, 2 సార్లు అర్థం కాదు, మూడోసారి తప్పకుండా అర్థమైంది. అందుకని నేను 3 times చెప్తా. చాలా మందికి 3 సార్లు చెప్తే చిరాకు అనిపించింది. కానీ నీకంటే తక్కువ బ్యాక్గ్రౌండ్, తక్కువ ఇన్ ద సెన్స్ వాట్, మెకానికల్, సివిల్, ఆ బయోటెక్నాలజీ అవి ఇవి ఉన్న వాళ్ళందరూ చాలా మంది వస్తారు కాబట్టి అందరిని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఎస్, నేను 1, 2 సార్లు, మూడోసారి కూడా చెప్తా అర్థం కాని సబ్జెక్ట్ని. రైట్, రైట్, ఓకే. టెన్షన్ పడొద్దు దయచేసి. ఇంకా ఇదే చెప్తున్నాడు, ఇంకా ఇదే అవసరంలా, వచ్చింది నీకు కూడా కాన్సెప్ట్. చక్కగా 2, 3 సార్లు అంటే మీకు కూడా అర్థమైద్దని చెప్తా. రైట్ ఫ్రెండ్స్, కిల్, కిల్ వాడతాం. సరే కేకే సార్, ఇవన్నీ మీరు చేసేది ఎప్పుడు, మాకు చెక్ చేసి చూపించేది ఎప్పుడు సార్? అయిపోద్ది, ఒక 10 minutesలో మొత్తం అయిపోద్ది, కంప్లీట్ చేస్తాం, మొత్తం కంప్లీట్ చేస్తాం. రైట్. సో కిల్ అనేది వాడతాం. అయితే ఈ స్ట్రెస్ కమాండ్ అనేది అసలు యాక్చువల్గా ఇది నా సర్వర్. ఓకే, సర్వర్, సర్వర్. మరి ఇది నా లైనెక్స్ సర్వరేనా? నా లైనెక్స్ సర్వరే. ఈ లైనెక్స్ సర్వర్లో మనం చూసాం గతంలో ట్రీ కమాండ్ చూసాం. ఎస్ ఫ్రెండ్స్, ట్రీ కమాండ్ లైనెక్స్ మిషన్లో ఉందా అందుబాటులో అప్పుడు? ఉందా? లేదే, నో. నో ట్రీ కమాండ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ మీ లినక్స్ మిషన్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ స్ట్రెస్ కమాండ్ అనేది కూడా సర్వర్కి ఇక్కడ ఈ సర్వర్లో అందుబాటులో ఉండకపోవచ్చు. నో, స్ట్రెస్, STRESS, స్ట్రెస్ కమాండ్ అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి యూ మస్ట్ ఇన్స్టాల్ ద ట్రెస్ కమాండ్, ట్రెస్ సాఫ్ట్వేర్. అప్పుడు ఎలా చేయాలా, ఎం ఇన్స్టాల్ స్ట్రెస్ -y అంటే ట్రీ కమాండ్ ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తారో యూ మస్ట్ ఇన్స్టాల్ ద స్ట్రెస్ కమాండ్ ఇన్సైడ్ యువర్ లినక్స్ మిషన్. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద స్ట్రెస్ కమాండ్ then only you can use the stress command. Then only you can use the stress command. Otherwise మనం ఈ కమాండ్ యూజ్ చేయలేం. ఇన్స్టాలేషన్ ఫస్ట్ స్టెప్, యూసేజ్ నెక్స్ట్ స్టెప్. ఎలా యూజ్ చేయాలి స్ట్రెస్ కమాండ్? స్ట్రెస్ కమాండ్ అంటే ఎస్, సింపుల్గా లోడ్ ఇచ్చిద్ది అనమాట. ఎక్కువగా లోడ్ ఇవ్వాలంటే ఏం రాయాలా, స్ట్రెస్ అని రాయాలి ఫస్ట్. రైట్, స్ట్రెస్ అని రాసాం. ఓకే, స్ట్రెస్ అని రాసి ఎన్ని స్ట్రెస్ కమాండ్స్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలనుకుంటున్నాం అంటే ఎస్, ఒక 75 ప్రోగ్రామ్స్ నేను కంటిన్యూగా రన్ చేయాలనుకుంటున్నాను. అంటే 75 కౌంట్ అనేది ఏంది, 75. ఇఫ్ ద కౌంట్ ఈజ్ 75 ప్లీజ్ స్పెసిఫై ద కౌంట్ అన్నాడు. కౌంట్, COUNT, కౌంట్ 75 అని చెప్పాలి. కానీ కౌంట్ అనేది వాడకుండా జస్ట్ సి అంటే చాలు, C75 అంటే చాలు. కౌంట్ 75 అంటే స్ట్రెస్లు అనేది 77 స్ట్రెస్ కమాండ్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట ఒక్కసారిగా. సి అని కొట్టి 75 కొడితే స్ట్రెస్ -C 75, 75 స్ట్రెస్ కమాండ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి మన సర్వర్లో ఒక్క సింగిల్ టేక్లో. ఓకే, ఓకే, అర్థమైంది సార్. అప్పుడు ఏం చేయాలా, స్ట్రెస్ రాయి. రైట్, ఓకే, STRESS స్ట్రెస్ రాసి -C రాయి. ఓకే, ఎన్ని, 75, 75 ప్రోగ్రామ్స్. అది ఎప్పుడు దాకా నడుస్తూ ఉండాలి, హాఫ్ అన్ అవరా, 15 minutes, 13 minutes, ఎప్పుడు దాకా నడుస్తూ ఉండాలి? జస్ట్ లైక్ ఒక 15 minutes, 15 minutes. అయితే ఈ 15 minutesని మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. టైం అవుట్ అనమాట. హే, 15 నిమిషాలు, ఎస్, అలుపు లేకుండా, ఎస్, ఇదిగో ఈ కంటిన్యూగా ఈ 75 స్ట్రెస్ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉండాలా నా సర్వర్లో అని చెప్పాలా. ఎప్పుడు దాకా, అప్ టు 15 minutes. దాన్నే మనం ఏమంటామంటే టైం అవుట్. 2 డాట్ చుక్కలు ఇచ్చి TIME రాసి టైం అవుట్ అని రాయాలి. ఓకే, టైం అవుట్ రాసి ఎస్, ఇప్పుడు ఇక్కడ సెకండ్స్ మెన్షన్ చేయాలి మనం. సెకండ్స్, ఆహా, సెకండ్స్. మరి ఎన్ని సెకండ్లు ఇద్దాం, ఎన్నో కానీ ఇచ్చే నీ ఇష్టం. ఇప్పుడు సపోజ్ నేను ఒక 1000 seconds ఇస్తా, అంతే, 1000 seconds.
1000 సెకండ్స్. అంటే దగ్గర దగ్గరగా 1000 సెకండ్స్ ఇస్తే నియర్ బై 16 ఆర్ 17 అట్లా ఉంటుంది, నియర్ బై 17 మినిట్స్. 15 to 16 to 17 మినిట్స్ ఉంటాయి. 16 మినిట్స్ అట్లా అనుకోండి, 17 మినిట్స్ అనుకోండి, అంతే. 1000 సెకండ్స్. ఓకే. అంటే 1000 సెకండ్స్ వరకు ఈ 75 ప్రోగ్రామ్స్ సర్వర్లో నడుస్తూనే ఉంటాయి. అప్పుడు నడవాలంటే ఈ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత ఎవరిది? సిపియుదే. అప్పుడు 75 ప్రోగ్రామ్స్ ఒక్కసారి సిపియు మీద పడితే సిపియు లోడ్ పెరిగిపోద్ది. అప్పుడు సిపియు లోడ్ అనేది గ్రేటర్ దాన్ 10 అయితే, గ్రేటర్ దాన్ 10 అయితే అప్పుడు వెంటనే అలారం ఇన్ అలారం స్టేట్కి వెళ్ళింది. ఇన్ అలారం స్టేట్కి వెళ్తే ఎప్పుడు ఎస్ఎన్ఎస్కి అలర్ట్ వచ్చింది. ఎస్ఎన్ఎస్ మీ క్లౌడ్ ఇంజనీర్ నిద్రలేపు. అప్పుడు ఎస్ఎన్ఎస్ మీ క్లౌడ్ ఇంజనీర్స్కి మెసేజ్ పంపించింది, ఏ క్లౌడ్ ఇంజనీర్ పలానా సర్వర్లో సిపి యూటిలైజేషన్ మోర్ దెన్ 10 ఉంది, చెక్ చేసుకో వెళ్ళి అని. అప్పుడు క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? గోయింగ్ టు సర్వర్లోకి లాగిన్ అయిపోయి ఆ సర్వర్లో ఏ ప్రోగ్రామ్ సిపియు కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటుందో దాన్ని కిల్ చేసి పడేస్తాడు బై యూజింగ్ కిల్ కమాండ్. అక్కడ ఆ ప్రోగ్రామ్ నేమ్, దట్ ఈస్ కాల్డ్ ఆ ప్రాసెస్ నేమ్ ఇక్కడ ఉపయోగిస్తారు కిల్ చేసేటప్పుడు. ఏ ప్రాసెస్ని మనం కిల్ చేయాలో ఆ ప్రాసెస్ నేమ్ ఉపయోగిస్తాం, ఏ ప్రాసెస్ని కిల్ చేయాలో ఆ ప్రాసెస్ ఐడి మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అంతే, సింపుల్ లాజిక్. ఎస్ ఎస్, టోటల్గా అంతే. సార్ మీరు డెవాప్స్ కూడా చెప్తున్నారా ఏంది మాకు? డెవాప్స్ కూడా యాక్చువల్గా ఇట్లాగే ఉంటుంది. బట్ ఇది టోటల్గా చెప్పాలంటే క్లౌడ్ ఇంజనీర్ జాబ్ కాదా ఇది? క్లౌడ్ ఇంజనీర్ కాదు. ఎందుకు? మనం లైనెక్స్ మిషన్స్ లోపలికి వెళ్ళి పని చేస్తున్నామంటే అది క్లౌడ్ కాదు. క్లౌడ్ 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 స్క్రీన్ మీరు చూస్తున్నారంటే, అంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మీరు చూస్తున్నారంటే అది క్లౌడ్ ఇంజనీర్ టాస్క్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అది హోమ్ పేజ్ చూడకుండా డైరెక్ట్గా ఈ లైనెక్స్ పేజ్ చూస్తుంటే అది లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అయి ఉండవచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అయినా ఉండొచ్చు. అట్లా ఇలా అన్నమాట. ఈ స్క్రీన్ మీరు చూస్తున్నారంటే యూ మైట్ బి ఏ డెవాప్స్ ఇంజనీర్, యూ మైట్ బి లినక్స్ అడ్మిన్. అంటే లినక్స్ అడ్మిన్ కూడా లెవెల్ 3. ఇది యాక్చువల్గా లెవెల్ 3 లినక్స్ అడ్మిన్ పని చేస్తాడు దీని మీద. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 3 వాడు ఇలాంటి పని చేస్తూ ఉంటాడు, లెవెల్ 3 వాడు. లెవెల్ 3 లినక్స్ అడ్మిన్. రైట్ రైట్, ఓకే. ఎక్కడ? కొన్ని కంపెనీలో. లేదు సార్ కేకే సార్, మా కంపెనీలో ఫ్రెషర్గానే ఇది ఇచ్చారు సార్ అంటే అది కంపెనీ వేరే అయి ఉండొచ్చు. ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. సిఎంఎం లెవెల్ 3, లెవెల్ 5 స్టార్టప్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. మీరు ఏ కంపెనీలో జాయిన్ అయ్యారో తెలియదు కాబట్టి అట్లా అయి ఉండొచ్చు, అట్లా అనమాట. సో కాబట్టి ఇలాంటి టాస్క్లన్నీ వీళ్ళు చేస్తారు. సరే సరే కేకే సార్, ఇప్పుడు స్ట్రెస్ రాసి, సి రాసి, 75 రాసి, టైమ్అవుట్ రాసి, 1000 రాస్తే అయితే అవుతుంది. కానీ మిత్రులారా, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కడ ఎగ్జిక్యూషన్ అవుతూ ఉండాలి, ఎక్కడ రన్నింగ్ అవుతూ ఉండాలి అనేది కూడా చెప్పాలి. లేకపోతే మన టెర్మినల్స్ మీదే రన్ అవుతూ ఉంటాయి. ఇలాగ టెర్మినల్స్ మీద రన్ అవుతూ ఉన్నప్పుడు మనం వేరే పని చేసుకోలేము. అంటే ఫోర్ గ్రౌండ్ అనమాట, బ్యాక్గ్రౌండ్ కాదు, ఫోర్ గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి. కాబట్టి నేను లైనెక్స్ చెప్పాలి, అమ్మా ఇదిగో ఈ 75 ప్రోగ్రామ్స్ని లోపల పడేసి నడిపిస్తూ ఉండు, లోపల తెలియకుండా మాకు సంబంధం లేకుండా నడిపిస్తూ ఉండు. టెర్మినల్ మీద కాదు. టెర్మినల్ అంటే ఏంది? నేను ఇదిగో టెర్మినల్ అంటే ఏంది? ఇక్కడ డాలర్ ఉంటుంది, హ్యాష్ ఉంటుంది, ఎక్కడ ఉందే, ఎస్ అక్కడ ప్రోగ్రామ్స్ నడిపించొద్దు. అక్కడ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అంటే అది ఫోర్ గ్రౌండ్ ప్రోగ్రామ్స్. ద ప్రోగ్రామ్స్ ఈజ్ రన్నింగ్ ప్రోగ్రామ్. మనకు కనపడతా ఉంటాయి, టెర్మినల్ మీద నడుస్తున్నట్టు కనపడతాయి. అది ఫోర్ గ్రౌండ్ ప్రోగ్రామ్స్. అది ఫోర్ గ్రౌండ్ ప్రోగ్రామ్స్ అని పిలుస్తాం. అర్థమైందా? మరి బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంది? ఇక్కడ కనపడవు అవన్నీ. ఎస్, లోపల నడుస్తూనే ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్స్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ని బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తూ ఉండాలి అంటే ఇదిగో ఈ సింబల్ పెడితే చాలు. ఈ సింబల్ ఏంటి సార్? యాంపర్సెంట్ సింబల్. యాంపర్సెంట్ సింబల్ ఆ ప్రోగ్రామ్ పేరు రాస్తే ఆ ప్రోగ్రామ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్ స్టేట్ ఇన్సైడ్ ఎ బ్యాక్గ్రౌండ్. ఫోర్ గ్రౌండ్లో కాదు, ఫోర్ గ్రౌండ్లో పనిచేయదు, అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది అనమాట. అట్లా అంటే ఆ ప్రాసెస్లు బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటాయి. వాటిని మనం తర్వాత చెక్ చేసుకొని చేయడం. చెక్ చేయాలంటే చెప్పాను కదా, PS-A, PS-E, తర్వాత ఏంటి, ఎస్ టాప్ కమాండ్, ఇవన్నీ చెక్ చేసుకొని చూడొచ్చు ఏ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని నడుస్తున్నాయో. నడిచే ప్రాసెస్ని మనం కిల్ చేయొచ్చు అనమాట. అలాగనమాట. సో కాబట్టి ఫైనల్గా నేనేం చెప్తలుచుకున్నానంటే, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, స్ట్రెస్ రాయాలి, ఓకే, -C రాయి, ఓకే, 100 రాసేయి, లేకపోతే 70 రాసేయి, 75 రాసేయి, ఓకే. ఆ తర్వాత -టైమ్అవుట్ రాసేయి, టైమ్అవుట్.
టైం అవుట్ రాసి ఎంత నెస్ 1000 రాసేసాయి. 1000 1000 సెకండ్స్ అనమాట. 1000 సెకండ్స్ వరకు ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉండాలి. అండర్ బ్యాక్గ్రౌండ్ అంటే వెంటనే దాని పక్కనే ఎస్ యాంపర్సెంట్ సింబల్ వేసేసాయి. బికాస్ ఆఫ్ యాంపర్సెంట్ సింబల్ ఎస్ ద స్ట్రెస్ 75 ప్రోగ్రామ్స్ రన్నింగ్ ఇన్సైడ్ బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకే. With the help of this ampersand command, yes, ampersand option, all the stress 75 programs running inside a background, not in the foreground. అది ఈ డాలర్ ఇవ్వటం, సారీ, ఈ యాంపర్సెంట్ ఇవ్వటం వల్ల ఉపయోగం. 75 అనేది ఏంది? కౌంట్, 75 ప్రోగ్రామ్స్. టైమ్ అవుట్ అనేది ఏంది? అప్పుడు వరకు 1000 సెకండ్స్ వరకు నడుస్తూనే ఉంటుంది. సి అంటే ఏంది? కౌంట్. స్ట్రెస్ అంటే ఏంది? కమాండ్స్. కమాండ్ అంటే ఏంది? ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ 75 సార్లు బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుందంటే ఏంది? ఈ ప్రోగ్రామ్ని సిపియు అనేది ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సిపియు ఎగ్జిక్యూషన్ చేస్తుందో సిపియుకి మోర్ లోడ్ ఎక్కువైపోద్ది. ఆ మోర్ లోడ్ ఎంత? గ్రేటర్ దాన్ 10 దాటిందా మనకి అలారం ఇన్ అలారం స్టేట్కి వెళ్ళింది. ఇన్ అలారం స్టేట్ ఎస్ఎన్ఎస్. ఎస్ఎన్ఎస్